India has released its first red list of endangered species at the IUCN World Congress 2025 in which country? ఏ దేశంలో జరిగే IUCN వరల్డ్ కాంగ్రెస్ 2025లో భారతదేశం తన మొట్టమొదటి అంతరించిపోతున్న జాతుల యొక్క రెడ్ లిస్ట్ను విడుదల చేస్తుంది. సో ఈ రెడ్ డేటా లిస్ట్ అంటే మనకు అందరికీ తెలిసింది, ఎండేంజర్డ్ స్పీసీస్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదంతా రెడ్ డేటా లిస్ట్లో ప్రొవైడ్ చేస్తారు. సో మన ఇండియా కూడా ఫస్ట్ టైం ఈ నేషనల్ రెడ్ డేటా లిస్ట్ని పబ్లిష్ చేస్తుందన్నమాట. సో ఎక్కడ ఇది పబ్లిష్ చేస్తున్నట్టు ఏ కాన్ఫరెన్స్లో చెప్పారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మనకి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అబుదాబి, చైనా బీజింగ్, జపాన్ టోక్యో ఇన్ జపాన్ అండ్ రోమ్ ఇన్ ఇటలీ. సో ఈ IUCN వరల్డ్ కాంగ్రెస్ 2025 సెషన్ ఎక్కడ జరిగింది అంటే మనకి అబుదాబిలో జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబిలో ఈ IUCN వరల్డ్ కాంగ్రెస్ అనేది జరిగిందనమాట. సో ఈ IUCN వరల్డ్ కాంగ్రెస్లోనే మన ఇండియన్ రిప్రజెంటేటివ్స్ మన కీర్తివర్ధన్ సింగ్ గారు ఈ రెడ్ డేటా లిస్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. సో ఎందుకు ఈ రెడ్ డేటా లిస్ట్ని పబ్లిష్ చేస్తున్నారు అంటే మన దగ్గర ఎండేంజర్డ్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అసెస్ చేసి వాటి యొక్క ప్రొటెక్షన్ మెకానిజమ్స్ని ఎట్లా మనం వాటి కన్జర్వేషన్ మెకానిజమ్స్ ఏం చేయొచ్చు, మనం వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు అనే దాని గురించే ఈ రెడ్ డేటా లిస్ట్ అనమాట జనరల్గా. సో అసలు ఈ IUCN రెడ్ డేటా లిస్ట్, మన నేషనల్ రెడ్ డేటా లిస్ట్ విజన్ని ఈ ఫ్రేమ్వర్క్ ఎవరు రెడీ చేశారు అంటే విజన్ 2025 to 2030. అంటే ఈ 5 yearsలో మనం ఎలాంటి ప్రొటెక్షన్ మెకానిజమ్స్ తీసుకోవచ్చు, ఎలాంటి కన్జర్వేషన్ మెకానిజమ్స్ ఫాలో అయ్యి వీటిని ఎండేంజర్డ్ స్పీసీస్ని కాపాడుకోవచ్చు అనేదే ఈ విజన్ 2025-2030 ఫ్రేమ్వర్క్లో ఉంటుంది. ఈ ఫ్రేమ్వర్క్ని ఎవరు రెడీ చేశారు అంటే మన జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు IUCN ఇండియాతో కొలాబరేట్ అయ్యి ఈ విజన్ 2025-2030 అనే ఒక ఫ్రేమ్వర్క్ని రెడీ చేశారు. అంటే 5 yearsలో మనం ఏమేం చేయొచ్చు అని. సో బై ద ఇయర్ 2030 మనకి రెడ్ డేటా బుక్ లిస్ట్ అనేది కూడా పబ్లిష్ అవ్వబోతుంది. సో మనం చూసుకున్నట్టయితే మన ఓవరాల్ వరల్డ్ ల్యాండ్లో ఇండియా 2.4% మాత్రమే ఉంటుంది. కానీ మన ఇండియా ల్యాండ్ 2.4% అయినా కూడా ఈ 2.4% ఆఫ్ ద ల్యాండ్లో 8.2% ఆఫ్ ద ఫ్లోరా గ్లోబల్ ఫ్లోరా అండ్ 7.5% ఆఫ్ ద గ్లోబల్ ఫానా మన ఇండియాలోనే ఉన్నాయి. అండ్ ఈ గ్లోబల్ ఫ్లోరా అండ్ ఫానా 8.2% అండ్ 7.5% ఆఫ్ ద గ్లోబల్ ఫ్లోరా అండ్ ఫానా ఏదైతే ఉందో మళ్ళీ దాంట్లో కూడా 28% ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ 30% ఆఫ్ ద యానిమల్స్ ఎండమిక్ అనమాట, అంటే నేటివ్ టు అవర్ ఇండియన్ ల్యాండ్ అనమాట. సో వీటన్నిటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎలాంటి కన్జర్వేటివ్ మెకానిజమ్స్ మనం ఫాలో అవ్వాలి అనేదే ఈ రెడ్ డేటా బుక్ లిస్ట్లో, అంటే ఇలాంటి మెకానిజమ్స్ ఏవేవైతే ఫాలో అవ్వాలో అవన్నీ చూసుకుని ఈ రెడ్ డేటా బుక్ లిస్ట్ని 2030 వరకు పబ్లిష్ చేయబోతున్నారు అనమాట.